విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో ఏంటి, అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి. కోనం వీరభద్రరావు, కోనం కృష్ణకుమారి, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎవరు ఫోటో పెట్టారు? రాజశేఖర రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు. ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి. క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లూలా డా సిల్వా on being elected as the new president of Brazil, hoping that the new government will strengthen democracy in the country and put an end to years of divisive administration. బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతను కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. అదే వీళ్ళు చేసే పని. ఆయన నన్ను స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. మీ నాయకులు చేస్తారు, మీ నాయకుల దగ్గర చేపిస్తారు, చేయించి నేరం మన మీద మోపే ప్రయత్నం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో ఏదో సంధ్య అక్క అంట, వారెవరో కూడా నాకు తెలీదు. ద్రవ్యాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలీదు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద, నా పైన, మా నాయకుడి పైన నిందారోపణలు మోపిన తర్వాత ఈ సంగతి ఏంది అని కానీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది. దీంట్లో ఉన్న వెనుక నుండేటటువంటి నడిపించిన వ్యక్తులందరూ కూడా ఏ కంపెనీ పేరుతో అయితే ఈ యొక్క మెటీరియల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఎదుటి వ్యక్తి మీద బురద తల్లి నిందలు వేరే వాళ్ల మీద కానీ వేస్తే మేము తప్పించుకోవచ్చు అన్నటువంటి చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఎవ్వరు కూడా నమ్మరు. మోడీ గారు, బీజేపీ కూడా చంద్రబాబును నమ్మడం లేదు. ఏదో మొక్కుబడిగా ఏదో అలయన్స్ పెట్టుకున్నారే గాని బీజేపీకి నిజంగా వారి మీద నమ్మకం లేదు. మతతత్వ పార్టీతో కలవాలన్నటువంటి తన తపన చంద్రబాబులో కనపడిందే. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఆ కంపెనీ ఎవరిది? మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంపెనీ. దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇంటర్పోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంటర్పోల్ వాళ్ళు మన సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిబిఐ వాళ్ళు దాన్ని రైడ్ చేస్తే దాని వెనుక బయటపడినటువంటి వాస్తవం చెందినటువంటి వాళ్ళ కంపెనీలే అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్ని ఏ రకంగా తిప్పారంటే మీకు బ్రిక్స్ అనేది తెలుసు. దాన్ని అక్షర క్రమంలో బ్రెజిల్, రష్యా,
ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వీటినన్నీ కలిపి బ్రిక్స్ అంటారు. ఆ దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్. ఆ ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే దిశలో ఇప్పుడే ఉంది. రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయం. దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం. దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఇది మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడిని ఆయన కింద పనిచేసేటటువంటి అతను ఎవడో లావుగా ఉంటాడు ఒక వ్యక్తి, పట్టాభినో చట్టాభినో ఎవడో అతను ఇక్కడ ఆనం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఆనం అసత్య రమణారెడ్డి అని ఒకడు ఉంటాడు. ఆనం ఇటువంటి వాళ్ళ చేత ఇటువంటి నిందారోపణలన్నీ చేయించడం. లాటిన్ అమెరికా దేశాల్లో 21 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి అతి పెద్ద దేశం బ్రెజిల్తో ఇండియాకి సత్సంబంధాలున్నాయి, లావాదేవీలున్నాయి. అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీతో సత్సంబంధాలు ఈరోజు పార్టీ అలయన్స్ పెట్టుకున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ. దాన్ని బట్టి ఆయన కావాలనంటే పొగడతాడు. మోడీ గారిని గతంలో తిట్టాడు, ఇప్పుడు మోడీ గారిని ఇప్పుడు పొగుడుతా ఉన్నాడు. అవసరాన్ని బట్టి ఊసర వెళ్లి రంగులు మార్చేటటువంటి తత్వం చంద్రబాబు నాయుడిది. ఇది చంద్రబాబు నాయుడు యొక్క నీతి మాలిన చర్య అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.